amount is 5,600. Our percentage is 25%. Time period is 1 year. 1 year. 6 months చేసాం కదా సార్. సో ఇక్కడ 3 months చేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ 1 year 3 months. ప్రిన్సిపల్ ఎంత? అమౌంట్ ఏమో 5,600. ఆర్ ఈజ్ 25%. టైం పీరియడ్ సంవత్సరం 3 నెలల తర్వాత నేను మొత్తం అప్పు తీర్చేశాను. సో కాబట్టి ఇక్కడ లాజిక్ ఏంటి? 1 year ఈజ్ 12 months ప్లస్ 3 months. ఇచ్చిన వడ్డీ పర్సంటేజ్ ఎంత? యాక్చువల్గా ఇది 25%. ఇది 25%. కొంచెం ఈజీ క్యాల్కులేషన్ కోసం ఇది 28 వేసుకుంటున్నా, కొంచెం 4తో డివైడ్ కావడానికి, ఎగ్జాంపులే కాబట్టి. ఇది 28%. ఇది 28%. 3 4 12 అంటే ఇది ఎంత అవుతుంది? 7%. ఇది ఎంత అవుతుంది? 7%. సో కాబట్టి 100 రూపాయలు తీసుకుంటే 28 ఎక్స్ట్రా ఇస్తా, 128. సెకండ్ సారి 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే 7 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, 107. ఇదెంత అయింది? 5,000. సారీ, ఇది 5,600. సో మీకు 8 7s are 56. ఎలా చెయ్యాలో మీకు ఐడియా తెలుసు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 25 బదులు 28% తీసుకుంటున్నాం. 28%. అమౌంట్ ఈజ్ 5,600. 28%. 28% అంటే 12 నెలలు ప్లస్ 3 months. 3 months అంటే 1/4 of 28. 1/4 of 28 ఈజ్ 7%. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇటువంటి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. దాని తర్వాత ఇంకొకటి, P ఈజ్ 600. ఆర్ పర్సంటేజ్ ఈజ్ 20%. టైం పీరియడ్ ఈజ్, ఇలా కూడా అడుగుతాడు సార్. టైం పీరియడ్ ఈజ్ 1 year 73 days. 1 year 73 days. అది నాన్ లీప్ ఇయర్. ఇచ్చిన క్వశ్చన్ నాన్ లీప్ ఇయర్. సంవత్సరము 73 రోజులు నాన్ లీప్ ఇయర్. సంవత్సరము 73 రోజులు నాన్ లీప్ ఇయర్. అమౌంట్ ఎంత? ఇంకా నేను చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ లాజిక్ ఆ యొక్క స్టెప్స్ మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటా. P is 600. R is 20%. Time period is 1 year 73 days. నాన్ లీప్ ఇయర్ కాబట్టి సంవత్సరంలో 365 days ఉంటుంది, ప్లస్ 73 days అంటే 1/5 of 365. 1/5 of 365. 365 daysకి 20% అవుతే 1/5 of 20%. ఇది 4%. ఇదేమో 1/5. ఇదేమో 1/25. 5 మీద 1 పెరిగింది అంటే 6. 25 మీద 1 పెరిగింది అంటే 26. సో ఇక్కడ 125, ఇక్కడేమో 156, ఇక్కడేమో 156. 125 ఏమో 600 అయింది. 600 అయింది. 156 ఎంత అవుతుంది? 125. 5ల 625. 156 into 5. ఆన్సర్ ఈజ్ జస్ట్ లెస్ దాన్ 156 into 5. మీకు ప్యాటర్న్ అర్థమవుతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే లాజిక్ మీద కొట్టేయచ్చు సార్.